చూసిన తర్వాత చాలా బాధేసింది. అయ్యో నా తెలంగాణ ఎట్లుండే, ఏమైపోతున్నావు తెలంగాణ తల్లి, ఎంత బాధ వచ్చే ఎంత కష్టం వచ్చే అనే తీరచ్చిపోయింది. ఇక నేను ఏం చేయాలో దీనికి సంబంధించి కూడా అర్థం కాలే. యావత్తు తెలంగాణ ప్రజలందరినీ కూడా ఆలోచింపజేసే అంశం అనుకున్నా, కానీ తెలంగాణకు ఇంత ఘోరంగా ఆఖరికి నా రైతన్న మీద కూడా ఇలాంటి ఘటనలు ఒకటి వస్తాయి అని నేను ఎప్పుడూ ఊహించలే. కానీ నా రైతుకు రేపు రానున్న కష్టాన్ని చూస్తే ఇప్పుడే గుండె దరక్కపోతుంది. ఇక చూడుర్రి తెలంగాణ ప్రజలారా, ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరం మీరు ఎక్కడైనా ఎప్పుడైనా చూస్తారా? చూడలే కదా. ఏం చెప్తున్నాడు ఈ మంత్రి? మరి ఈ మంత్రిని రాజీనామా చేయమని అడిగే దమ్ము మొగోడు కాంగ్రెస్లో ఎవడన్నా ఉన్నాడా? ఆ మొగోడు ఎవడన్నా కాంగ్రెస్లో ఉన్నాడా అంటున్నా. అర్థం కాలేదా? ఇనుర్రి, రైతు బంధు రాలేదన్న వారిని చెప్పుతో కొట్టండి. దేశానికి అన్నం పెట్టే రైతన్న, దేశానికి వెన్నుముక్క ఈ రైతన్న. రైతు లేకపోతే రాజ్యమే లేదు. రైతు అనే వ్యక్తి వ్యవసాయమే చేయకపోతే మనకు బుక్కడి మెతుకులు కూడా నోటి వద్దకు రావు. వీళ్ళు ప్రసంగాలలో ఎర్రగదీస్తారు, మైకులు ఇస్తే పగలగొడతారు. అంత అద్భుతమైన మాటలు చెప్పే ఈ మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటారు, దాన్ని నేను షార్ట్ కట్లో చెప్తా అంతే. రైతులు ఏమని చెప్తుండో, రైతు బంధు రాలేదన్న వారిని చెప్పుతో కొట్టండి. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు. రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతానంటూ, ఎంత బాధాకరమైన విషయం. ఓ నా తెలంగాణ బిడ్డలారా, మనం రోషం పౌరుషం ఉప్పు కారం తింటున్నాం. ఇక చూడుర్రి, గీ ఫాల్తు ముచ్చట్లు చూడుర్రి, గీ బల్పు మాటలు చూడుర్రి, గీ మదమెక్కిన మాటలు ఒక్కసారి మీరు ఎనుర్రి. గిదా మనం అనుకున్నది. చూడుర్రి, ఇటీవలే కాంగ్రెస్ నేత తీన్మార్ మల్లన్న కామెంట్. పెట్టుబడి సాయంపై అసహనంతో కాంగ్రెస్ నేతలు ఎన్నికల ముందు డిసెంబర్ 9నే ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన డిసెంబర్ 11 నుంచి రైతుల అకౌంట్లలో పడిపోతాయంటూ ప్రకటన. నెలన్నర గడిచిన రైతుల ఖాతాలలో పడని పైకం ఇంకెప్పుడు వస్తుంది అని అన్నదాతల ప్రశ్నలు. రైతుల ప్రశ్నలతో కాంగ్రెస్ నేతల అసహనం. రైతు బంధు అడిగితే చెప్తో కొడతామంటూ వ్యాఖ్యలు. లీడర్ల కామెంటుతో బగ్గుమన్న తెలంగాణ రైతాంగం. ఇక చెప్పుర్రయ్యా తెలంగాణ ప్రజలారా, ఎవరిని నేనేమని చెప్పినా చెప్పుతోని ఎవరిని కొడతారట? గిదానాది, గిదానా తెలంగాణ. నా తెలంగాణ తల్లి కన్నీళ్లు పెడుతున్నది. నా తెలంగాణ తల్లి కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కాదు, రక్తపు ఏరులు పారుతున్నాయి. నా తెలంగాణ తల్లి కడుపు మీద కాలుతో దంతున్నారు ఈ సన్నాసులు, చెప్పులతో కొడతా అంటున్నారు. ఆలోచించండి. నా రైతాంగానికి ఈరోజు అవమానంతో నా తెలంగాణ తల్లి అలా కుంగి కృషించిపోతూ కన్నీళ్లతోనే రక్తపు ఏరులై పారుతూ ఉంటే ఈ కాంగ్రెస్ కు సంబంధించిన దద్దమ్మలు సన్నాసులు మాట్లాడుతున్న భాష పరిభాష ఇది. నేను చెప్పేది నిజమేనండి. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం నిలవదని పెద్దలు చెప్తూ ఉంటారు. రైతు దేశానికి వెన్నుముక. రైతు ఆరుగాలం కష్టపడితేనే దేశంలోని ప్రజలకు 4 మెతుకులు నోట్లోకి పోతాయి. లేకపోతే ఎంతటి ధనవంతుడైనా పస్తులు ఉండాల్సిందే. అలాంటి రైతును ప్రతి ఒక్కరూ గౌరవించుకోవాలి. ప్రతిరోజు అన్నం తినే ముందు అన్నదాతను గుర్తు చేసుకోవాలి. ప్రభుత్వాలు రైతులకు అండగా నిలవాలి, వారిని సత్కరించాలి. కానీ ప్రస్తుత పాలకులు మాత్రం రైతును ఏడ్పించడమే కాదు, అవమానిస్తున్నారు. రైతు బంధు రాలేదని అడిగిన పాపానికి రైతన్నను చెప్పుతో కొట్టాలంటూ స్వయంగా రాష్ట్ర మంత్రి మాట్లాడడం ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన విషయం. అబ్బా రంజితన్న, నువ్వు ప్రశ్నించొద్దే, ఎందుకు ప్రశ్నిస్తున్నావు తెలుసా? అమ్ముడు పోయినవట, లేకపోతే అది జరిగిందట ఇది జరిగిందట బట్టగాల్చి మీదేస్తున్నారు కాదరా సన్నాసులారా, దద్దమ్మలారా. ఇప్పుడు చెప్పుర్రి, నా రైతన్న అంటే ప్రతి ఇంట్లో ఒక్కరు వ్యవసాయం చేస్తారు. ప్రతి కుటుంబం ఈ తెలంగాణలో వ్యవసాయం చేసే కుటుంబమే. అంటే ప్రతి కుటుంబంలోని పెద్దన్నను చెప్పుతో కొడతా అన్నాడు ఈ సన్నాసి. మరి ఏం చేద్దాం? నా అయ్యను అన్నట్టే నీ అయ్యను అందరు అయ్యాలని అన్నట్టే ఇడా. మా అయ్య వ్యవసాయం చేస్తున్నాం, మా అయ్యకి ఇప్పటి వరకు మాకు పంటకు సంబంధించిన రైతు బంధు వల్లే అంటే ఈయన అన్నట్టే కదా. మనకు రోషం పౌరుషం ఉంటుంది కదా, ఒక అయ్యవకు పుట్టినోళ్ళమే కదా. మరి తెలంగాణ యువత అంతా ఏడమైంది? ఏడున్నారు మీరు? రోడ్లు ఎందుకు ఎక్కరు? కోమటిరెడ్డి ఇంటిని ఎందుకు మొత్తం పూర్తి స్థాయిలో అష్టదిగ్బంధం ఎందుకు చేయరు? ఆయన కార్యాలయం ఎందుకు ముట్టడించరు? రోడ్డు మీద ధర్నాలు ఎందుకు చేయరు? దిష్టిబొమ్మ ఎందుకు దహనం చేయరు? పోలీస్ స్టేషన్లో ఎందుకు ఫిర్యాదులు చేయరు? చెప్పండి. ఇప్పుడు చెప్పాలే. ఇన్ని రోజులు మౌనంగా ఉన్న ఏది ప్రశ్నించే గొంతు కన్నా లొట్ట పీసు గాళ్ళని మొత్తం బట్టగాల్చి మీదేసేటోళ్ళు ఉన్నారు కదా. అందరిని అన్నట్లే కొంతమంది ఉన్నారు కదా. మరి ఇప్పుడు చెప్పుర్రి, రంజిత్ ఎందుకు ప్రశ్నిస్తారు అంటే ఇగో ఇలాంటి అంశాలు. ఈరోజు కేవలం అక్కడి వరకే ఉండొచ్చు, రేపు మన దగ్గరికి కూడా వస్తుంది. ఇగో వచ్చింది. ఇప్పుడు చెప్పండి తెలంగాణ ప్రజలారా, మన ఇంట్లో మన నాన్నను చెప్పుతో కొడతా అంటున్నాడు ఈయన. రైతు అంటే ప్రతి తెలంగాణలో ప్రతి గడపలో
వ్యవసాయం చేసే ప్రతి ఒక్క కుటుంబంలో ఉంటారు, ఆఖరికి కౌలు రైతులైనా ఉంటారు. ఇక చూడు, రైతు బంధు రాలేదన్న వారిని చెప్పుతో కొట్టండి అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చేసిన ఈ వ్యాఖ్యలను తెలంగాణ ప్రజలు ఏం చెయ్యాలి చెప్పలే? వీళ్ళలో అసహనం తారాస్థాయికి చేరింది. వీళ్ళకు అడ్మినిస్ట్రేషన్ తెలియదు, వీళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే అర్థం కాదు, వీళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే అర్థం కాదు. నా ప్రజలారా, రైతులను చెప్పుతో కొట్టాలా? రైతులను చెప్పుతో కొట్టాలా? రైతు బంధు రాలేదన్న వారిని చెప్పుతో కొట్టండి అంటే రాలేదు. తెలంగాణలో చాలా మందికి రాలేదు. దాదాపుగా నాకున్న సమాచారం ప్రకారం 40 లక్షల మంది రైతులకు రాలే. మరి 40 లక్షల మంది రైతులను ఈయన చెప్పుతో కొడతా అంటాడు. ఈయన స్వయాన అందరి ముంగట తప్పు జరిగింది అని క్షమాపణ చెప్పడంతో పాటు ముక్కు నేలకు రాయాలి. ఈ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముక్కు నేలకు రాసి తప్పు జరిగింది అని చెప్పాలి. అప్పటి వరకు ఉద్యమం ఏ స్థాయిలో ఉండాలంటే మరొక సకల జనుల సమ్మెను మించిపోవాలి. 100 రోజుల పాలన అవసరం లేదు, 100 రోజుల ఆకృత్యాలు, 40 రోజుల ఆకృత్యాలు చాలు వీళ్ళ మీద మనం పోరాటం చేయడానికి. నాటి ఇందిరమ్మ రాజ్యం, నాటి కరెంటు బిల్లులతోని గుర్రాలతోని తొక్కించి బాష్పవాయువులు వేసిన ఘటనను మళ్ళీ గుర్తు చేస్తున్నారు. రైతులంటే చిన్న చూపు, రైతులను హేళన చేస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఎంత, పీక్తే ఎంత? ఆలోచించండి మీరే. చెప్పుతో కొడతా అనే పరిస్థితికి వచ్చింది. ఆఖరికి చెప్పుతోని కొడతా అని స్వయాన మంత్రి అంటే ఏం చెప్తామండి? రైతు బంధు రాలేదన్న వారిని చెప్పుతో కొట్టండి. రాలేదు, మరి రోజు లైవ్ కాల్స్ పెడుతున్నా. ఇప్పుడు ఇంకో మరో గంట అయితే మళ్ళీ లైవ్ కాల్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు అడుగుతా ఉన్నారు, రైతు బంధు రాలే అన్నా, రైతు బంధు రాలే అన్నా, రైతు బంధు రాలే అన్నా, రైతు బంధు రాలే అని. ఏం చెప్తావా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిజీ? నువ్వేం మాట్లాడుతున్నావు? నీ భాష అర్థమవుతున్నదా? తెలంగాణ ప్రజలందరూ కూడా తిరగబడాలే, తన్ని తరుముతే తెలంగాణ పొలిమేళలు దాటి ఉర్రకాలే. చెప్పిన కదా, బీఆర్ఎస్ పార్టీని ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అంటే మరీ గింత ఫాల్తూ మాటలు లేవు. రైతన్నని ఎక్కడ అవమానించలే, రైతన్నని ఏడా అవమానించలే, దాన్ని బాండ్ రాసిస్తే ఎక్కడ అవమానించిన ఘటనలు లేవు. ఆ లోకల్ చిల్లర ఎమ్మెల్యేలు ఎవడన్నా ఏమైనా చేస్తే చెప్పలేను కానీ రాష్ట్ర మంత్రివర్గానికి సంబంధించి రాష్ట్ర మంత్రులు ఎక్కడా చేయలే. ఇక చూడురి ఇప్పుడు ఈయనని దేంతో కొట్టాలి? పదవి అనే అహంకారాన్ని తీసేయాలి. నాడే చెప్పినా, నేనేమని చెప్పినా, మంత్రుల ముఖంలో ఒక్కొక్కరికి అహంకార పూరితమైన ధోరణి కొట్టచ్చినట్టు కనబడుతుంది అని చెప్పిన. కనబడ్డదా లేదా? మరి ఇప్పుడు ఈయన ముఖంలో కాదు, అందరి ముఖాలలో గట్లనే ఉన్నది. చూడుర్రి తెలంగాణ ప్రజలారా, ఏం జరుగుతున్నది, ఏం కథ అంటే ఇది. రాష్ట్ర ప్రభుత్వంలోని వ్యక్తులు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు తీవ్ర అసహనంలో ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఈ మధ్య మంత్రులు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. మరీ ముఖ్యంగా రైతుల విషయంలో కాంగ్రెస్ నాయకులు మరీ దిగజారి మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తుంది. రైతు బంధు ఇంకెప్పుడు ఇస్తారని రైతులు అడుగుతుండడంపై ఇటీవల కాంగ్రెస్ ప్రచార కమిటీ అది పోయిందయ్యా. ఆయనని ఎందుకు హైలైట్ చేస్తారో నాకు అర్థమవుతలేదు. ఆయన ప్రశ్నించామంటే ప్రజల పక్షాన ఉంటే అందరినీ అన్ని ఛానళ్ళని టార్గెట్ చేసుకుంటూ ఊకుంటుండే. ఆయన యొక్క ఏమంటారు, ఆయన అనుచర వర్గం మొత్తం అదే చేస్తుంది. పాపం మంచోడు కదా అని నేను చాలా సపోర్ట్ చేసిన. ఈ విధవయేషాలు ఇవన్నీ మానకపోతే పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది. రానున్న ఎన్నికలల్లో అప్పుడు చూపెడతాం. ఇప్పుడు ఏమన్నా అన్ని అస్త్రశస్త్రాలు నా దగ్గర ఇంత డంప్ ఉన్నది, దాదాపు 710 పేజీల డంప్ ఉన్నది ఆయనది, తక్కువేం లేదు. ఎన్నికల టైంలో చూపెడతాం. ఏమో ఆయన ఏమనుకుంటున్నా అంటే వాళ్ళ యొక్క అదేంది ఏదో వెట్టి బట్టగాల్సి మీదేసే ప్రయత్నం చేస్తున్నాం. చెయ్యి మళ్ళా నా చెయ్యి, నీ జర్నలిజం ఏందో నువ్వు చూపెట్టినావు, మా జర్నలిజం ఏందో మేము కూడా చూపెడతాం. సమయం సందర్భం వచ్చినప్పుడు అప్పుడు ఉంటుంది. ఇప్పటికే తెలంగాణ ప్రజలలో విశ్వసనీయత, నమ్మకం అన్ని కోల్పోయినావు నువ్వు. నేను చెప్తున్నా, ప్రచార కమిటీ ఎప్పుడో పీకింది ఆల్రెడీ. అక్కడ ఎప్పుడో ఎన్నికల టైంలో అయిపోయింది, దాని కథ అది తీసేసింది, అయిపోయా. కానీ నేను ఎందుకే రాసుడు అనవసరంగా లేనైనా హైలైట్ చేసుడు తప్ప ఏం లేదు. ఆయన పట్టించుకోకురి. నేను చెప్తున్నా కదా, పట్టించుకోకురి. మంచిగా చెప్తే ఇన్నోడికి చెడంగా చూడాలి అంటారు. గదే జరుగుతుంది తెలంగాణలో. మంచిగా అన్నయ్య ఇలాంటి పద్ధతి కాదు, నువ్వు చేయొద్దు అని చెప్పినాం. మనమీనే బట్టగాల్సి ఎత్తాలి వాళ్ళ అనుచరులతోని. వాళ్ళ సబ్ ఛానల్ పెట్టి కుక్క మొర్రినట్టు మొరతారు, పిచ్చి కుక్క. మరి వాని ఇంట్లో అయ్యవ్వ ఉంటారు, వానికో అవ్వు ఉంటుంది, వానికో చెల్లి ఉంటుంది, ఓ కుటుంబం ఉంటుంది. ఇప్పుడు ఆయన ఓ సంస్థ నడుపుతుండు, దాని భారం ఎంత ఆయనకు కూడా తెలిసే ఉంటుంది కదా, కష్ట సుఖాలేందో. అనవసరంగా ఎందుకు తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ప్రజలలో విశ్వాసాన్ని కోల్పోయాడు. నో డౌట్. ఇంకా ఆలోచన అవసరం లేదు మీకు. రేపు పోటీ చేస్తా అంటే ఇదే వైఆర్ టీవీ పోరాటం చేస్తుంది.
అసలు ఆయనకి ఎంపీ సీట్ ఎట్లా ఇస్తారో కూడా చూస్తాను నేను. ఎమ్మెల్యే ఎంపీ సీట్ ఎట్లా ఇస్తారో నేను అదే ఇవాళ ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర పోయి కూకుంటా. చెప్తున్నా కదా, కూకుంటా. నువ్వు ఎట్లా ఇస్తావో నేను అడుగుతా. నాకు కూడా ఇవ్వాలి అంట. ప్రశ్నించిన 32 మందికి 32 ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యే అంటే అయిపోయింది, ఎమ్మెల్సీ ఎంపీ ఇతర కార్పొరేషన్లు ఏమన్నా నేను కూడా డిమాండ్ చేస్తా. నువ్వు ఎట్లిస్తావో చెప్తా, నేను రోజు నీ కోసమే కూకుంటా అని చెప్తే. కానీ తమాషా చేస్తున్నారు. అరే నీ పని నువ్వు చేసుకోవా, నా పని నేను చేసుకుంటున్నా, ఎందుకు బట్టగాల్సి మీ దేశుడు? ఇప్పటికీ మళ్ళీ చెప్తున్నా, నా పని నేను చేసుకుంటున్నా, నీ పని నువ్వు చేసుకో. ఊళ్ళల్లాగాక అదేంది వాడోడు వీడో పుండకోరు ముచ్చట్లు నీకెందుకు? అసలు ఏం లేని దాన్ని పట్టుకొని వట్టకాయలు లెక్క ఎత్తావు. ఎవరి పని వాళ్ళు చేసుకోక ఏందా ఇది చిల్లర వ్యవసాయం? అప్పుడు ఈయన కూడా గట్లనే అన్నాడు, దాన్ని దుష్ప్రచారం చేస్తున్నాం, నా లొట్ట పీసు చేస్తున్నాం. మాట నాలికే అదుపు దాటద్దు కొన్ని సందర్భాలల్లో. అరే నీతోనే ఉన్న వాళ్ళందరూ సహచర జర్నలిస్టులే కదా, ఎందుకు నీకు మరి అంతా సబ్ ఛానళ్ళు పెట్టి వాళ్ళ చేత? నేను కూడా పెట్టించిన 10. నేను అట్లా చేయాలంటే నాది నిజమైన జర్నలిజం, తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం. ఆయన తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులలో లేరు. ఆయన ఏదో ఒకటి భూమి బూటాన్ని చేస్తాడు, మీరు గుర్తుపెట్టుకోర్రి. మనం ఇంకా గిట్లనే చిల్లర మల్లర చేస్తే ఎన్నికలలో దండిగా రెడీ చేసి కూకుంటా. చెప్తున్నా కదా, నా ఛానల్కు గతంలో ఒక ఆయన వస్తే ఆయన ఛానల్కు పోతే కాళ్ళు మొక్కిచ్చారు తెలంగాణ ప్రజలు. ఆ బాధితులు నా ఛానల్కి వచ్చిన వాళ్ళే. ఏదో అట ఏమనుకుంటున్నావు, నాకు మరి తెలంగాణలో నేనేమన్నా సూపర్ హీరో అనుకుంటాడో ఏమనుకుంటావు చూస్తా. ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ లేకపోతే ఎంపీలు నిలబెడతారు కదా, రేవంత్ రెడ్డి ఎట్లా నేను బాజాప్తుగా లైవ్లో ఆడతాను. రేవంత్ రెడ్డి నువ్వు ఎవరి పడితే వాళ్ళకు టికెట్లు లేకపోతే ఇంకేదాన్ని ఇస్తే నీ ప్రభుత్వాన్ని కుప్పగులు చేస్తా. ఆల్రెడీ ఒక ఎవిడెన్స్ దొరికింది. 200 కోట్లు అన్ని అకౌంట్లో రిలేటు ఇతర దేశాలకు పారిపోవడం, దానితో పాటు చౌదరి హస్తం, దానితో పాటు బేరసారాలు ఏం నడుస్తున్నాయి. నీ ప్రభుత్వం ఆ ఒక్క వీడియోతో కుప్పగూలుతుంది. జస్ట్ పార్లమెంట్ ఎన్నికలు ఏప్రిల్ 6వ తేదీ కదా, కూల్చేస్తా. రాసుకో. ఇది నువ్వు నన్ను టార్గెట్ చేస్తుడు కాదు, ఇది పోతే ఇంకోటి వస్తుంది. మహా అంటే ఏం చేస్తావు, చిల్లర వ్యవసాయం చేద్దాం. మనది అది కాదు, మేము కూడా చేస్తాం. ఒకసారి సినిమాలలో చాలా సామాన్యం ముట్టుకుంటే ఏమవుతుందో ఆ సామాన్యుడే చూపెడతాడు. చూసుకో ఇక ఎట్లుంటుంది అనేది ఆట నేను స్టార్ట్ చేసిన. ఇప్పుడు స్వయంగా రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అదే మాట అన్నారు. రైతు బంధు రాలేదు, అన్నోడిని చెప్పుతో కొట్టండి అంటూ మీడియా ముందే మాట్లాడారు. వాస్తవానికి రాష్ట్రంలో రైతు బంధు ప్రక్రియ ఇంకా పూర్తి కాలే. ఇప్పటికే లక్షలాది మంది రైతులకు రైతు బంధులు డబ్బులు అకౌంట్లో పడలేదు. గత ప్రభుత్వ హయాంలో యాసంగికి సంబంధించిన రైతు బంధు డబ్బులు డిసెంబర్ నెలలో అకౌంట్లో పడేవి, కానీ ఈసారి వరకు రావట్లేదు. అధికారంలోకి రాగానే ఎకరానికి 15,000 ఇస్తామని కాంగ్రెస్ చెప్పింది. అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న రైతు బంధు ఇచ్చేస్తాం, రుణమాఫీ చేసేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో చెప్పుకుంది. కానీ ఇప్పటి వరకు ఆ ఊసే లేదు. ఈ సీజన్లో గత ప్రభుత్వం ఇచ్చినట్లుగా నెలకు 5,000 ఇస్తామని అధికారంలోకి మాట మార్చారు. డిసెంబర్ 11న వ్యవసాయ శాఖ సమీక్షపై చేసిన ముఖ్యమంత్రి అదే రోజు నుంచి రైతు బంధు డబ్బులు అకౌంట్లోకి వేస్తామని చెప్పారు. ఆ తర్వాత కూడా డబ్బులు రాలేదని స్వయంగా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట పెట్టుబడికి సంబంధించి మద్దతు పథకం అండి ఇది. నేను ఒకటి చెప్తున్నా, గిడ కనబడే తీన్మార్ మల్లన్న అనే ఆయన రాసుడు తక్కువ చేయరు, అవసరం లేదు. ఆయనకు ఛానల్ ఉన్నది, ఆయన ఏమైనా చెప్పుకోలేరు. ఆల్రెడీ ఆయన తెలంగాణ ప్రజల పక్షాన విశ్వాసాన్ని కోల్పోయిండు, దాన్ని వదిలేయండి. ఆయనకి ఏం లేదు. ఇప్పుడు ఏది మా మిత్రులు తెలంగాణ పక్షాన పోరాటం చేస్తున్న ఛానళ్ళ మీద ఆయన పగబట్టిస్తాడు, ఇతర వాళ్ళతో చెప్పించి ఎవిడెన్సెస్ అన్నీ ఉన్నాయి. డోంట్ వరీ, నేను చూపెడతా. ఎన్నికలలో నామినేషన్ వేసేదాకా మనం స్తబ్దంగా ఉండాలి, అప్పుడు చెప్దాం. ఎందుకంటే మంచిగా చెప్తే తిన్నారంట వీళ్ళు. వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఈయన ఇంకో 2-3 ఉన్నారు, వాళ్ళందరి కథలు కూడా చెప్దాం. ఒక్కసారి వినాలి తెలంగాణ ప్రజలారా. ఈ రోజు రైతు బంధు రాలేదు అని, ఎందుకు ఈ రైతు బంధు, ఏంటిది పంచాయతీ అనేది కాస్త నేను వివరంగా చెప్తా, కొద్దిసేపు వినండి. రైతులకు సంబంధించి నేను నిన్ననే చెప్పిన, పేపర్లు ఏనే ఉన్నాయా, నల్గొండ జిల్లాకు సంబంధించిన ఒక నిరుద్యోగి రాసిన లేఖకు సంబంధించి కూడా మనం నిన్ననే చెప్పినాం. వాళ్ళకు 50 ఎకరాలు ఉంటే వాళ్ళకు అప్పుల కుప్ప ఏంది పేక మేడ లెక్క పెరిగిపోయింది. కేసీఆర్ ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ఎరువులకు కానీ రైతుల పెట్టుబడి సాయం కింద ఇస్తే వాళ్లకు ఎంత వచ్చినా కూడా 50 ఎకరాలకు ఇచ్చినా కూడా పెట్టుబడి సాయాన్ని పెట్టి వాళ్ళ అప్పులు గతంలో ఉన్నదానికంటే దాంట్లో 60% అప్పులను కట్టిల్లు 100లో. ఇంకొక 40% అప్పులు ఉన్నాయట, అవి కట్టేస్తే అయిపోతుంది అనుకున్న. ఈ 10 సంవత్సరాలలో 50 ఎకరాలకున్న అప్పులు కట్టేసిల్లట. పెట్టుబడి సాయం ఎంత వాళ్ళకు మేలు చేసిందంటే వాళ్ళ కుటుంబం ఒక దశలో ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నదట. 50 ఎకరాలు ఉన్న ఒక వ్యవసాయ యజమాని
పెట్టుబడి సాయం కింద వాళ్ళు బ్రతికిల్లు ఈరోజు. నెంబర్ 1. నెంబర్ 2, ఆ పెట్టుబడి సాయం నుండి వచ్చిన డబ్బులలో కొంత అమౌంట్ని వాళ్ళ కుమారుడికి ఇస్తే తాను ఇక్కడ చిక్కడపల్లి లైబ్రరీలో చదువుకుంటున్నాడు అనేది ఒక అంశం. రెండోది, ఈ రైతులకు సంబంధించి చిన్న కమతాలు కానీ పెద్ద కమతాలు కానీ ఏదైనా కానీ తెలంగాణ ప్రజలారా ఒకసారి గుర్తుపెట్టుకోరు మీరు. యావత్తు తెలంగాణ సమాజానికి చెప్తున్నా, ఈరోజు పెట్టుబడి సాయం అనేటాలకు ఒక గ్రామాన్ని తీసుకుంటే దాంట్లో ఒక 3000 మంది ఓటర్లు ఉంటే ఆల్మోస్ట్ 2600 నుంచి 2000 వరకు పూర్తి స్థాయిలో యాజమాన్య హక్కులు కలిగిన భూములు కలిగిన వాళ్ళే ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, అందరూ ఎట్టే టైం పెట్టుబడి సాయం కాబట్టి డబ్బులు అనేది రొటేషన్ గాక ఈ పెట్టుబడి సాయం రావడం వల్ల దాంతోపాటు బయట అప్పులు తెద్దామంటే 3 రూపాయల నుండి 5 రూపాయలు, 5 రూపాయల నుండి 10 రూపాయల వరకు ఇంట్రెస్టులు వసూలు చేయడం వల్ల ఇబ్బందికర వాతావరణం పరిస్థితి ఏర్పడడం వల్ల వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి పెట్టుబడి సాయం ఇస్తే కొద్దిగా కాస్త రిలీఫ్గా పంటకు సంబంధించిన విత్తనాలు, ఎరువులో లేకపోతే ఇంకోదో తెచ్చుకొని వాళ్ళు నాటేసుకునుడో లేకపోతే దుక్కిదిన్ని ఇత్తనం వేసుడో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. రైతులకు ఇలాంటి మేలు చేసే పథకాన్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుతో కొడతా అంటున్నది. రైతు బంధు రాలేదు అనే వారిని చెప్పుతో కొట్టండి అన్నాడు. ఎవరన్నాడు? మంత్రి అన్నారు. మంత్రి అంటే నాయకుడు ఉన్నాడు అలా రైతు ఇప్పటి వరకు రైతు బంధు వల్లే అంటే కొడతావా? నువ్వు అంత మోగోనివా? 4 రాళ్ళు వెనకేసుకొని పదవి ఉండగానే హీరో అనుకుంటున్నావా ఏంది? లేకపోతే ఏమన్నా దిల్దార్ ఖాన్ అనుకుంటున్నావా మంత్రి? నీకు రాజ్యాంగం అంటే విలువ లేదా? రైతులంటే ప్రేమ లేదా? రైతులంటే నీకు అంత చిన్న చూపా? రైతులంటే నీకు అంత అసహనమా? రైతులంటే నీకు అంత హేళన చేస్తున్నావా? రైతులంటే నీకు ఎట్లా కనబడుతున్నారా మంత్రి? ఈ రోజు వాళ్ళు ఓటేస్తేనే నువ్వు ఆ పీఠం మీద కూకున్నావా సన్నాసి? మీరు గతంలో మాట్లాడలే, మీ భాష మీకే తిప్పి కొడుతున్నా. ఏంది ఇవాళ రైతులు నీకు చిన్న చూపు కనబడుతున్నారా? రైతులంటే మీకు అట్లా కనబడుతున్నారా? రైతులంటే మీకు అంత అదా? ఎవరిని ఇష్టం వచ్చినా వాడు చెప్పుతో కొడతా అంటే మీకు ఏమన్నా అంత అలకగా కనబడుతున్నారా? రైతులు మీరు తినేది అన్నం తింటున్నారా? గడ్డి తింటున్నారా? అది ఎవరు పండిస్తున్నారు? మీ అయ్యవ్వ మీ తాత ముత్తాతలు పండిస్తున్నారా? తెలంగాణ రైతాంగం కాదా? నువ్వు హోటళ్లకు ఏడుకో ఆడికి పోతే నీ మీటింగ్లకు నీ కాడికి తీసుకొచ్చే బువ్వ ఎవరిది? తెలంగాణ రైతాంగం మండియలే? లేకపోతే నువ్వు ఇంటికా నుండి నువ్వు వండించుకున్న దాన్నే క్యారేజ్ పట్టుకొని వచ్చినవా? ఒక మంత్రి పదవిలో ఉండే మాట్లాడాల్సిన భాష ఇదేనా? చెప్పు, తెలంగాణ ప్రజలకు నువ్వు సమాధానం క్షమాపణ చెప్పాలి. నీ ముక్కు నేలకు రాయాల్సిందే ఇవాళ. ఎస్, నేను ఒక రైతు బిడ్డగా అడుగుతున్నా, అరే బిగ్ బాస్ లాంటి షోలో రైతు కొడుకు అన్నందుకు అవలీలగా గెలిపించిల్లు బాయి పల్లవి ప్రశాంత్ అనే పిల్లగాన్ని. అది రైతులకున్న పవర్. రైతు అనే ట్యాగ్ లైన్తో ఏదనే కేసీఆర్ లాంటి వ్యక్తే 2018 ఎన్నికలలో రైతు అనే ఒక నినాదాన్ని ఎత్తుకుంటే గెలిపించిల్లు. ఆఖరికి మీరు అనే పెద్ద మనిషి వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డికి సంబంధించి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని రైతు అనే నినాదాన్ని ఎత్తుకొని రైతులను తల మీద పెట్టుకుంటేనే కదా ఆయనను గెలిపించింది. అప్పుడే మీకు అహంకారం మొదలైందా? మా రైతులంటే అంత చిన్న చూపా? రైతులను చెప్పుతో కొడతా. ఏం బలుపు, ఏం అహంకారం అది? ఎవడిచ్చిండు ఆ కాన్ఫిడెన్సు? రండి చంపేస్తా అంటే చంపేరి. రోజు ఇదో కథ అవుతుంది, ఏం పని పాట లేదు. వాడోడు వీడోడు మోపై ఇదే పని. మరి నా తెలంగాణ రైతాంగాన్ని కొడతా అన్నాడు. ఈ రోజు నేను అడుగుతున్నా, నన్ను విమర్శించే ప్రతి ఒక్క చెప్పాలి, ప్రతి ఓడు మొగోడు అంటే చెప్పాలి, లేకపోతే నీ ఆడంగి వివోదన అంటే మూసుకొని ఉండు. చెప్పురు దీనికి సమాధానం ఏంది? ఈ రోజు రైతు అంటే నన్ను ప్రశ్నించే వాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్తున్నా, నీ తల్లిదండ్రులు కూడా రైతులే, నా తల్లిదండ్రులతో సమానం అందరం. ఎందుకంటే మనమందరం రైతు బిడ్డలం. మన తల్లిదండ్రులను చెప్పుతో కొడతా అంటుండు ఈయన. మన రైతులను మన తల్లిదండ్రులను చెప్పుతో కొడతా అంటున్నారు. మనం అన్నం తినట్లే, మనం ఉప్పు కారం తినట్లే, మనకు రోషం పౌరుషం లేదా, మనకు చావలే కదా. చూపెట్టుర్రు మీరు ఇవాళ. ఈ మంత్రి దిష్టి బొమ్మలు దహనం చేయరి, వాళ్ళ ఇంటికి ముట్టడి చేయరి, ఆయన ఆఫీసు పోరి. ఏమని చెప్పాలి? తెలంగాణ ప్రాంత బిడ్డలుగా మేము అడుగుతున్నాం, మంత్రి నువ్వు ముక్కు నేలకు రాసి మాకు క్షమాపణ చెప్పు. ఎస్, బరాబరి చెప్పు. మేమందరం ఒక రైతు బిడ్డలం అడుగుతున్నామని అడగండి తెలంగాణ ప్రజలారా. ఉద్యమంలో మన ప్రాణాలు తృణప్రాయంగా వదిలేస్తాం. ఈ రోజు మన అయ్యవనే అంటుండయనే. రైతు బంధు రాలే, మరి రైతు బంధు రానోళ్ళందరినీ చెప్పుతో కొడతా అంటుండి. ఇప్పుడు మీరే చెప్పాలా సమాధానం దీనికి? ఒకసారి ఆలోచించండి. మొన్నటికి మొన్న ఒక పెద్ద మనిషినే ఇవాళ ఈయన ఏకంగా ఇవాళ మంత్రివర్యులే. ఇంత దారుణమా, ఇంత ఘోరమా, ఇంత అన్యాయమా?
ఇదెక్కడి అన్యాయం, ఇదెక్కడి కథ? 29 లక్షల మందికి ఏమో ఎకరం లోపు ఉన్న వాళ్ళకి ఇచ్చి ఇంకా 40 లక్షల మంది ఉన్నారు. ఆ రైతులందరినీ నువ్వు చెప్తావు కొంట, నువ్వు అంత మొగుడు అంత పోటీ. ఏమయ్యా రేవంత్ రెడ్డి, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తే సస్పెండ్ చేయి. ఎస్, నీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఈరోజు, సస్పెండ్ చేయి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని. సస్పెండ్ చేయవా నువ్వు ఒక రైతు బిడ్డవైతే సస్పెండ్ చేయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మంత్రివర్గం నుండి ఉదాసీనగా సస్పెండ్ చేయి, వేటు వెయ్యి. నువ్వు చెప్తున్నాను, నిజంగా ముఖ్యమంత్రి అయితే, నిజంగా కాంగ్రెస్ పార్టీ ఒక రాష్ట్రానికి పరిపాలన చేయాలనుకుంటే సస్పెండ్ చేయి. చెయ్యవాయా? నువ్వు అంతా హీరో అనుకుంటే చెయ్యి. మరి రైతుల పక్షాన్ని నిలబడే ఒక ముఖ్యమంత్రి అయితే చెయ్యి, నన్ను సస్పెండ్ చేయి. మా రైతులను చెప్పుతో కొడతాడట ఈయనే. ఏం నుండి వచ్చింది ఆ ఖండకావరం? తెలంగాణ ప్రజలారా మీరు అందరూ అడగాలి ఈరోజు. రైతులను చెప్పుతో కొడతా, రైతులను చెప్పుతో కొడతా, ఇదెక్కడదా? నల్గొండ బిడ్డలారా, నేను దయచేసి చెప్తున్నా, ఇగో మీ లీడరు, మీ మంత్రివర్యులు చెప్పుతో కొడతా అంటున్నాడు. పాపం అటు నాగార్జున సాగర్ కాలువ నుంచి నీళ్లు రాక పంటల ఆ పొలాలన్నీ నెర్రబారి ఇప్పటికీ ఏం చేయాలనో కూడా అర్థం కాని తలబట్టుకున్న నా నల్గొండ బిడ్డలారా, ఒక్కసారి మీరు తాగడానికి నాగార్జున సాగర్ నుండి నీళ్లను కూడా రిలీజ్ చేస్తలేరు ఇప్పటి వరకు. ఇక ఆలోచన చెప్పుతో కొడతా అంటున్నాడు అన్న మన ప్రజలను, మన రైతాంగాన్ని, మన గుండెకాయలను చెప్పుతో కొడతా అంటాడు. మరి ఈయన ఏం చేద్దాం? నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు చలనమే ఉంటే ఈయనను మీ మంత్రివర్గం నుండి సస్పెండ్ చేయాల్సిందే, బాజాప్తుగా సస్పెండ్ చేయాల్సిందే. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనబడే నేను అనే వ్యక్తిని మీ మంత్రివర్గం నుండి సస్పెండ్ చేయాలి. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క డిమాండు. ఈయనను అర్జెంటుగా సస్పెండ్ చేయాలి. ఎస్, అడుగుతాం, బరాబరే అడుగుతాం. రైతు బంధు రాలే, మరి తీసుకొచ్చిస్తావా? నీ అయ్య సంపాదన, నీ అవ్వ సంపాదన, మీ తాతల సంపాదన, మీ ముత్తాతల సంపాదన, ఎవరి సంపాదన? మా పైసలు మేము అడుగుతున్నాం భయ్. 7,000 కోట్లు 80 కేసీఆర్ అలా పెట్టినాయి. నువ్వు రైతులను కొడతావా? రైతు అంటే నా ఎత్తడు, నీ అయ్య కూడా వస్తాడు మంత్రిజీ. అంత చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయాను? నువ్వు అసలు చెప్పుతో కొట్టే అంత ధైర్యం ఎవడిచ్చిండిడా? ఏమి ఇది ప్రజాస్వామ్యం? ఏమన్నా ఉత్తర కొరియా అనుకుంటున్నావా, దక్షిణ కొరియా అనుకున్నా? ఏమన్నా కీం పాలన అనుకుంటున్నావా? ఇడా తెలంగాణలో తమాషా చేస్తున్నారా? తెలంగాణలో పోరి, రాజీనామా చేయి పోరి. మిమ్మల్ని ఎవడో అందలం ఎక్కి మమ్మల్ని చెప్పుతో కొట్టే అంత ధైర్యం ఎవడిచ్చింది మీకు? ఓ రైతు బిడ్డ అడుగుతున్నా, జర్నలిజంలో అన్ని పక్కన పెడితే అడుగుతున్నా, చెప్పు. నువ్వు ఏ కోణాల మా రైతులను ఈరోజు చెప్పుతో కొడతా అన్నావో సమాధానం చెప్పు. దేనికోసం చెప్పి? ఇదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉంటే ఈరోజు ఎట్లా అంటే అదే ఏంది, భర్త చనిపోయినాక మహిళ ఏడుస్తా చూడు, కన్నీళ్ళు బాధ. ఎవరన్నా ఇళ్ళల్లో ఎవరన్నా చనిపోతే మనం కన్నీళ్లతోని ఆ దుఃఖ సాహారంలో ఏడుస్తాం చూడు. మనకంటూ మన ప్రాణప్రీతి ఎవరన్నా పోతే ఎంత భయంకరంగా ఏడుస్తామో ఆ కన్నీళ్ళు, అవి నిజమైన కన్నీళ్ళు. ఇక వేరే ప్రశ్నించేటోళ్ళు ఉంటారు, ఇక వేరే వాళ్ళు ఇక అవి ఉత్త కన్నీళ్ళు పెడతారు కేసీఆర్ మీద. మరి ఇప్పుడు అడుగుర్రి, చెప్పుతో కొడతా అని అన్నాడు. అడుగుర్రి తెలంగాణ ప్రజలు, అడుగుర్రి. నేను అందుకే చెప్తున్నా, అన్ని బందేరి. ఇగో ఈ ఆంధ్రజ్యోతి ఆయన, దిశ ఆయన, ఆ ఈనాడు ఆయనను అందరి మొత్తం పక్కన పెట్టురు. వేరే ఏ ఛానల్ చూడు, వైఆర్ టీవీ మీకు మంచి న్యూస్ అందిస్తా. నేను మళ్ళీ చెప్తున్నా, అనవసరంగా అనారోగ్యకరమైన న్యూస్ చూసి బాధపడకూరి. ఇగో ఈరోజు మీరు పోరాటం చేయాల్సింది ఇదే, మార్పు 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 అన్నారు కదా. చెప్పుతో కొడతా అనే కాడికి వచ్చింది. అలా చెప్పుతో కొడతా అనే కాడికి వచ్చింది. ఈరోజు ఆలోచించుర్రి. మీరు మార్పు 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 అని తెచ్చిన ప్రభుత్వం మనల్ని చెప్పులతోని కొట్టే కాడికి వచ్చింది. మనల్ని చెప్పులతోని కొట్టే కాడికి వచ్చింది. అర్థమవుతుందా ప్రజలారా? చెప్పులతో కొట్టే కాడికి వచ్చింది. అలా మీరే ఆలోచించుకోండి. చాలామంది కన్నీళ్లు పెట్టుకున్నారు తెలుసా ఈ మాటిని? చాలామంది కన్నీళ్లు పెట్టుకున్నారు. మీ కాదంటే కొన్ని సాక్ష్యాలు కూడా వినబెడతా చూడు తెలంగాణ ప్రజలారా. ఎంత ఘోరమండి ఇది. మా ప్రజలను, నా తెలంగాణ బిడ్డలను నువ్వు చెప్పుతో కొట్టేటువంటి అంత అయినవా? ఇదెక్కడి అన్యాయం, ఇదెక్కడి కథ, ఇదెక్కడి లక్షణం, ఇదెక్కడి కథ? ఇంత ఘోరమా? ఇక చూడు, సాక్షాత్తు నేను రైతును కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలా మాట్లాడుతుంటే వీడియో చూస్తాను, ఏడుపు వచ్చింది. ఇక చెప్పు,
చెప్పుర్రి. ఇక చూడుర్రి, భాస్కర్ నాయక్ అనే రైతు కన్నీళ్లు పెట్టుకున్నాడట ఆ వీడియో చూసి. ఇక చెప్పుర్రి, భాస్కర్ నాయక్ అనే రైతు కన్నీళ్లు పెట్టుకున్నాడు. చెప్పుతో కొడతా, చెప్పుతో కొడతా. ఎవర్రా మీరు అంత మమ్మల్ని చెప్పుతో కొట్టడానికి? ఎవరు? నా తోబుట్టువా, నా అన్నదమ్ముడువా, నా పాలోనివా? ఎవరి నువ్వు అసలు? నా రైతాంగాన్ని చెప్పుతో కొట్టడానికి ఎవరి నువ్వు అంటున్నా నేను. ఒక్కొక్కరిని ప్యాషన్ అయిపోయింది, చెప్తూ కొడతా. ఏం తమాషా చేస్తున్నారా? ఏమనుకుంటున్నారు? తెలంగాణ రైతులంటే అంత చిన్న చూపా మీకు? పోరి, ఒక ఏడాది వ్యవసాయం చేసిరా పోరి. ఈ మంత్రి పదవికి ఇవ్వాల్సిన అనవెల్సిన అన్ని నేను ఇస్తా. కూలోడద్దు, ఎవ్వరద్దు, మీ ఒక్కడే వ్యవసాయం చేయమన్నారు, తెలుస్తుంది. అందుకే చెప్పిన బాపు నువ్వు మళ్ళీ రావాలని గిందికే చెప్పింది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, జర్నలిస్ట్ రంజిత్ అనబడే నేను పిలుపునిస్తున్నా. మీరెక్కడున్నారండి? శతద A to Z అన్ని ప్రయత్నాలు చేసి మిమ్మల్ని అధికారం తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తా. ఆఖరికి నేను సచ్చినా మంచిదే. నా పునాది మీద మీరు అధికారంలోకి వచ్చినా చాలు. చెప్తున్నా కదా, గిట్ల చెప్తూ కొట్టినందుకు మనం తెచ్చుకున్నది మార్పు అని. రేవంత్ రెడ్డి గారు, మీరు నిజంగా ముఖ్యమంత్రిగా ఈ రైతాంగం పట్ల ఉంటే ఆయన సస్పెండ్ చేయాలి. లేదు చేయలేను, నా ప్రభుత్వం పడిపోతుంది కావచ్చు, నాకు ఆ భయం ఉన్నది రంజిత్ అన్నావు అనుకో, క్షమించండి అని ముక్కు నేలకు రాపియండి. ఇది తెలంగాణ రైతాంగం డిమాండ్. తెలంగాణలో ఉన్న మీరు చెప్పిన 60 లక్షలు, నేను చెప్తే ఇంకెక్కువ ఉంటుంది సంఖ్య, ఆడికే చెప్తున్నా, వాళ్ళందరూ అడుగుతున్నారు. చెప్పుర్రిగా, ఈ చెత్త గవర్నమెంట్ని పట్టుకొని, ఈ చెత్త మనసులను పట్టుకొని ఈరోజు ఎవడెవడో వచ్చి మనల్ని చెప్పుతో కొడతా అంటాడా? రైతు బంధు రాలేదన్న వారిని మరి మాకు రాలే, ఇప్పుడు మమ్మల్ని కొడతావాను? రాలే భయ్, నన్ను కొడతావు అయింది. ఇంత దారుణమా? ఓరే నాయన, ఇప్పటికైనా స్పృహను వీడండి, జాలి, కరుణాదయం ఇవన్నీ వదిలేయండి దయచేసి. మనకు మంచి పరిపాలన రావాలి అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావే రావాలి. ఇది అల్టిమేట్. దీనికి ఇంకొక మార్గము లేదు, దీనికి ఇంకొక ప్రత్యామ్నాయం. అన్నీ ఆలోచించే ఈ స్టెప్ తీసుకున్నాను. ఇవాళ చెప్పుతోనంటారు, రేపు మన మీద దాడులు జరుగుతాయి, ఎల్లుండి చంపేస్తారు, తల్లులకు గర్భశోకని మిగులుస్తారు. చెప్తున్నా కదా, నాలాంటో నేను చేసినా 100 మంది వస్తారు భయ్, దాంట్లో పెద్ద సంబంధం. నేను చచ్చిపోయినా కూడా ఇంకా 100 మంది పుడతారు. ఇది ప్రశ్న అనేది ఆగదది, అది ఎవ్వరికి ఆగది. ఇప్పటికే 100లాది ఛానళ్ళు వచ్చినాయి, ఇంకా వేలాదిగా వస్తాయి రేపు ప్రశ్నించడానికి. ఓడు ఆ ఛానల్కి పెడితే ఇంకో ఛానల్ పెడతారు. ఏం చేస్తారు మరి? నిజాలు చెప్తే ఏంది, నిజాలు మాట్లాడితే ఊరంతా శత్రువులు అవుతారు అన్నట్టు మనం మాట్లాడితే గదే అవుతాను. చూడరు ఇక తెలంగాణ ప్రజలారా, ఇదిగా మరి ఏం చేద్దాం, ఏం కథ అనేది మీరే ఆలోచించండి. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని రాజీనామా చేయమని ఆ సెక్రటరియట్ ఆ ఛాంబర్కు పోతారా, లేకపోతే ప్రగతి భవన్కే పోతారా? అంటే ప్రజాభవన్గా మార్చారు అనుకో దాన్ని. మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజావాణి అక్కడికి పోతారా, లేకపోతే ఇంకెక్కడికి ఆ కోమటిరెడ్డి నివాసం వద్దకు పోతారా, లేకపోతే ఆయన కాన్వాయ్ని అడ్డగిస్తారా? ఇక మీ ఇష్టం. కానీ ఆయన క్షమాపణ చెప్పాల్సిందే. లేదు కాదు కూడదు అంటే ఊకునే పరిస్థితి లేదు. ఈరోజు మీ అభిప్రాయాన్ని ఇంకొక గంట తర్వాత 9:30 అవుతుంది కదా, 10:30కు 11 గంటలకు మీ అభిప్రాయాన్ని నేనే తీసుకుంటా. ఫోన్ కాల్స్ చేయరు, దుమ్ము మాట్లాడుకుందాం మనం. ఎవడేం చేస్తాడో చూద్దాం. ఇక ఏం నా రైతాంగం అంటే నా తెలంగాణలో ఉన్న నా రైతులు, నా తల్లిదండ్రులు నువ్వు చెప్తూ కొడతావా? అంత పోటు మోగోనివా? 4 రాళ్ళ నుండి 4 బిజినెస్లు చేసి మంత్రి పదవి రాగానే అయిపోయిందా? ఇక